అయితే ఈ బీఎస్ఎంఎస్ కంప్లీట్ ఫుల్ ఫామ్ ఏంటసలు? బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్. ఓకే. యాహ్! ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని? ఇది ఏ వచ్చేసి ఇయర్? 2014లో స్టార్ట్ చేశాను ఓకే. అఫీషియల్‌గా. హ్మ్. సో, బిఫోర్ ముందు నుంచి కూడా నేను ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేస్తున్నాను. లైక్ ఇండివిడ్యుయల్‌గా. ఇండివిడ్యువల్‌గా. యెస్. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసింది గూడా మీరు ఇండివిడ్యువల్‌గానే కదా? యాహ్! ఐ మీన్ ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ ద్వారా స్టార్ట్ అమ్మా, చేశాను నాన్న ట్రస్ట్. సపోర్ట్. యెస్. యెస్. ఓకే. యాహ్! ఇంకోటేంటంటే మీ నేమ్ చాలా యూనిక్‌గా ఉంది. నీహారి అని చెప్పి. అవును. మీనింగ్ ఏంటసలు? సో, నిహారి అంటే స్నో అన్నమాట. ఓకే. మంచు. హ్మ్. సో, యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే ఎన్ఐహెచ్ఏఆర్ఏ అని నిహారి. ఎన్‌ఈఈహెచ్ఏఆర్ఏ అని హ్మ్. రాసేస్తూ ఉంటారు. ఓకే. మా తాతగారు తెలుగు పండిట్. ఓకే. సో, ఆయన ఒత్తులు, పొల్లులు, దీర్ఘాల దగ్గర చాలా స్పెసిఫిక్‌గా ఉంటారు. నీహారి మండలి. ఓకే. సో, ఆయన పెట్టిన పేరుని రకరకాలుగా మార్చేస్తుంటారు. నేను ఏ న్యూమరాలజీ, ఏ ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టుకోలేదు. ఓకే. మై నేమ్ ఈస్ నీహారి మండలి. దట్స్ ఇట్. ఓకే. థాంక్ యూ. యాహ్! మీరు సఫర్ అయ్యారు ఒక థింగ్ గురించి. అవును. సో, ఆ తర్వాత చాలామంది ఈ ప్రాబ్లమ్ వల్ల సఫర్ అవ్వద్దు అని చెప్పి ఒక ఉద్దేశ్యంతో ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు యెస్. ఎంతమందికి దీని ద్వారా ట్రీట్మెంట్ జరిగిందండి? ఇప్పటి వరకు 185 సర్జరీస్ చేసాము. నిన్ననే కంప్లీట్ అయింది ఒక సర్జరీ ఓకే. 185. లైక్ వీఆర్ ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్ అనమాట. అంటే కాలి తగ్గిన తర్వాత ఏర్పడే అంగవైకల్యం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము. ఓకే. ఆల్ ఓవర్ ఇండియాలో చేసాము ఇప్పటివరకు క్యాంప్స్ అన్నది. ఓకే. పేషెంట్స్ అనేది డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళలో ఎక్కువ సూసైడ్ అటెంప్ట్ చేసేవాళ్ళుంటారా? లేదంటే యాక్సిడెంటల్‌గా జరిగిన వాళ్ళెక్కువుంటారా? ఫస్ట్ నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. ఆ సూసైడ్ అన్న మాట మీరు వదిలేసేయండి. సారీ. అదంతా అపోహ. ఐ మీన్ జనరల్‌గా అనుకుంటారు హ్మ్. ఎవరైనా కిరోసిన్ అంటే కాలింది అంటే కిరోసిన్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసావా హ్మ్. అంటారు. హ్మ్. అదంతా ఒకప్పుడు పాత రోజులు. సో, ఇప్పుడు అన్నీ జరిగేయన్నీ కూడా యాక్సిడెంటల్ బర్న్స్ అవుతాయి. ఒక ఓకే. 100 కేసెస్ ఉన్నాయనుకోండి రఫ్‌లీ. హ్మ్. దాంట్లో మహా అయితే ఒక రెండో, మూడో, నాలుగో సూసైడల్ ఏమన్నా ఉండొచ్చు. అది కూడా అన్‌ఎడ్యుకేటెడ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే హ్మ్. తప్ప మాక్సిమం అన్నీ యాక్సిడెంటల్ కేసెసే ఉంటాయన్నమాట. అంటే బాడీ బర్న్ అయినప్పుడు లోపల పార్ట్స్ మీద ఏమైనా చూపించే అవకాశం ఉంటుందా ఎఫెక్ట్ అనేది? యాహ్! అంటే ఫ్రెష్ బర్న్స్ అప్పుడేమవుద్దంటే వాడు కాలిన సిట్యుయేషన్ ఏదైతే ఉంటదో, హ్మ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒళ్ళు కాలుతున్నప్పుడు అంటే మంట అంటుకున్నప్పుడు కాలుతున్నట్లయితే, ఆ కాలే టైంలో వాళ్ళకి మనం ఊపిరి పీల్చుకుంటాం తెలియకుండానే. హ్మ్. హ్మ్. సో, ఆ టైంలో ఏంటంటే మనం ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా కూడా వాళ్ళు ఆ పొగని పీల్చుకోవడం వల్ల మనకి ఏదైతే ఆ పొగ ఏదైతే ఉంటదో అది కడుపులోకి వెళ్ళిపోతుంది. మనకి పైప్‌లైన్ ద్వారా. ఓకే. సో, దానివల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, అలాగే బర్న్ సివియారిటీని బట్టి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. హ్మ్. యాహ్! కేర్ ఎలా తీసుకుంటే బెటర్ అంటారు ఇది జరిగినప్పుడు? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ మనము అన్నిటి మీద ఫోకస్ చేయాల్సిందేంటంటే ఫస్ట్ ఎయిడ్. హ్మ్. ఇప్పటికి కూడా ఎంతమందున్నారంటే కాలిన తర్వాత వెంటనే ఎళ్లి దుప్పటి కప్పేయటము, హ్మ్. ఇలాంటివి చేస్తూ ఉంటాము అంటారు ఇప్పటికి కూడా. కానీ ఫస్ట్ చేయాల్సిన ట్రీట్మెంట్ కాలిన వెంటనే మనం చల్లటి నీళ్ళన్నది పొయ్యాలనమాట. సో, ఒక ట్యాప్ కింద కావచ్చు, లేదంటే ఒక బకెట్‌లో వాటర్ తీసుకొచ్చి కాలు గాలింది ఫర్ ఎగ్జాంపుల్. బకెట్‌లో కాలు పెట్టేసేయండి ఒక 10-15 మినిట్స్. ఓకే. అలా పెట్టడం వల్ల ఏమవుతదంటే, ఆ కాలులో ఏదైతే హీట్ లోపలికెళ్తుందో, ఆ హ్మ్. హీట్ మొత్తం కూల్ అవుతుందనమాట. ఈ ఓకే. చల్లదనం అబ్జర్వ్ చేసుకొని, ఇంటర్నల్‌గా డ్యామేజ్ అవ్వకుండా బర్న్ సివియారిటీ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అది ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్. దాని తర్వాత మనం బర్న్ సివియారిటీని బట్టి మనం డాక్టర్‌ని అప్రోచ్ అయినప్పుడు, మెయిన్ ఉండాల్సింది హైజీన్ ఉండటం. ఎప్పటికప్పుడు నీట్‌గా డ్రెస్సింగ్ చేసుకోవటము, డాక్టర్స్ చెప్పిన మెథడ్స్ మనం ఫాలో అవ్వటం. ఇనీషియల్ స్టేజ్ బర్న్స్ అన్నమాట. హ్మ్. సో, ఫ్రెష్ బర్న్స్ అనేది ఒక్కసారి హీల్ అయిన తర్వాత పోస్ట్ బర్న్స్‌లో వచ్చి మనం తీసుకోవాల్సిన కేరు మసాజెస్ హ్మ్. అండ్ దాని తర్వాత ఫిజియోథెరపీ. ఇవి ఓకే. మెయిన్ కీ రోల్ అన్నమాట బర్న్స్‌లో. ఓకే. ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ అది ఉంటే మ్యాండేటరీ. అది ఓకే. మనకి వూండ్ హీల్ అవుతున్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఆ వూండ్ హీల్ అవుతున్నప్పుడు మనం ప్రాపర్ కేర్ తీసుకున్నట్లయితే మనకి డిఫార్మిటీ అనేది ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు హ్మ్. కదా! హ్మ్. సో, ఈ ఎర్లీ స్టేజ్‌లో మనం తీసుకోవాల్సి ఉంటుంది.